ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఆన్ లెన్సెస్ ఇవన్నీ చూసాం కదా. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చూద్దామంటే పవర్ ఆఫ్ లెన్స్ చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏదో చూద్దాం. పవర్ ఆఫ్ లెన్స్ అండర్స్టాండ్ అంటే ఏంటంటే, ఒక లెన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం అనుకో, ఆ లెన్స్కి లైట్ని కన్వర్ట్ చేసే ఎబిలిటీ ఎంత ఉంటుంది. ఇన్ కేస్ కాన్కేవ్ తీసుకున్నాం అనుకో, ఆ కాన్కేవ్ లెన్స్కి లైట్ని డైవర్జ్ చేసే ఎబిలిటీ ఎంత ఉంటుందో ఆ ఎబిలిటీని చెప్పేదే పవర్ ఆఫ్ లెన్స్ అంటూ ఉంటాం. అంటే లెన్స్కి ఎంత ఎబిలిటీ ఉంది అంటే, కన్వర్జింగ్ అంటే ఏంది, ఒక చోట మీట్ చేయాలి, అది ఎవరు చేస్తారు, కాన్వెక్స్ లెన్స్. డైవర్జింగ్ అంటే స్ప్రెడ్ అవ్వాలి లైట్ రేస్, ఇది ఎవరు చేస్తారు, కాన్కేవ్ లెన్స్ చేస్తారు. అంటే ఒక లైట్ రేస్ అనేటివి ఒక లెన్స్ మీద పడితే అది ఏదైనా కన్వర్జింగ్ లెన్స్ అన్నా డైవర్జింగ్ లెన్స్ అయినా ఏ లెన్స్ మీదన్నా లైట్ పడితే ఆ లైట్ నుంచి లైట్ రేస్ కన్వర్జ్ అవ్వాలా లేదా డైవర్జ్ అవ్వాలా అనేది, ఎంతవరకు కన్వర్జ్ అవ్వాలి ఎంతవరకు డైవర్జ్ అవ్వాలి అనేది ఆ లెన్స్ యొక్క ఎబిలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండర్స్టాండ్ అంటే ఇక్కడ ఏమంటాం, పవర్ అంటే ఏంటండి, ఎబిలిటీ అనేసి. ఓకే, ఒక లెన్స్కి ఉన్న ఎబిలిటీ, ఆ దానికి ఎబిలిటీని బేస్ చేసుకొని లైట్ రేస్ అది ఎక్కడ కన్వర్ట్ చేసుకుంటుంది లేదా అది ఎలా డైవర్జ్ చేస్తుంది, ఎంత లైట్ రేస్ని డైవర్ట్ చేస్తుంది, ఎంత లైట్ రేస్ని అది కన్వర్ట్ చేస్తుందో చూద్దాం. అంటే లైట్ రేస్ని ఏం చేయాలి, కన్వర్జింగ్ లేదా డైవర్జింగ్ చేయాలి. ఆ ఎబిలిటీ ఉన్న లెన్స్కి ఆ ఎబిలిటీని ఏమంటామంటే పవర్ ఆఫ్ లెన్స్ అంటూ ఉంటాం. ఓకేనా, అర్థమవుతుంది. సో ద డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్, the degree of convergence or divergence of light rays the degree of convergence or divergence of light rays when they are achieved by a lens is expressed in terms of its power. Okay, in terms of its power, the degree of convergence అంటే ఎంత లైట్ రేస్ కన్వర్జ్ అవుతుంది, ఎంత లైట్ రేస్ డైవర్జ్ అవుతుంది ఒక లెన్స్ పైన. సో ఆ దాని దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట. సో దే ఆర్ అచీవ్డ్ బై ద లైట్ రేస్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ పవర్. దాని పవర్ మీద డిపెండ్, దాని ఎబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. ఎబిలిటీ ఆఫ్ లెన్స్ ని పవర్ అనేది అనొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక లెన్స్ యొక్క పవర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫోకల్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద, ఫోకల్ లెంత్. కాబట్టి పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద లెన్స్ ఈస్ నోన్ యాజ్ పవర్ ఆఫ్ లెన్స్. ఓకే, ఏ రాయొచ్చు, పవర్ ఆఫ్ లెన్స్ అంటే ద రెసిప్రోకల్ ఆఫ్ length, the reciprocal of focal length of the lens is called power of lens. Okay, the reciprocal of focal length of the lens is called power of lens అంటూ ఉంటారు. కాబట్టి పవర్ ఆఫ్ లెన్స్, పవర్ is equals to 1 by focal length. 1 by focal length. Reciprocal of focal length is called power of lens. P is equals to 1 by F. Okay, so this is the formula of power. P is equals to 1 by F. In case if focal length is in meters, we have to use the power in the formula of power is 1 by F. అంటే ఫోకల్ లెన్స్ కనుక మనకి మీటర్స్ లో ఉన్నది అనుకోండి, పవర్ ఇదే రాస్తాం. ఇన్ కేస్ ఇఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ ఇన్ మీటర్స్ రైట్, మీటర్స్ లో ఉంటాయి. సో ఇన్ కేస్ ఇఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ ఇన్ సెంటీమీటర్స్,
ఓకే, సెంటీమీటర్స్లో ఉంటే పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా 100/f గా తీసుకుంటాము. ఓకే, ఎలా తీసుకుంటాము? ఫోకల్ లెంత్ కనుక మీటర్స్లో ఉంటే 1/f ఫార్ములా. ఫోకల్ లెంత్ అనేది సెంటీమీటర్స్లో ఉంటే ఫార్ములా 100/f గా తీసుకోవాలి. అండర్స్టాండ్? రైట్. See, the units of power is the SI units of power of lens is diopters. ఇది diopters. SI units of power of lens is diopters తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే డయాప్టర్ అంటే ఏంటంటే, డయాప్టర్ అనేది ఒక పవర్ ఆఫ్ లెన్స్. డయాప్టర్ is the power of lens whose focal length is 1 meter. ఓకేనా? ఒక లెన్స్ కి ఒక ఫోకల్ లెంత్ 1 మీటర్ ఉంటే దాన్ని 1 డయాప్టర్ గా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. 1 డయాప్టర్ is nothing but 1 డయాప్టర్ is the 1 d తో రిప్రజెంట్ చేస్తారు. d 1 diopter is the power of lens whose focal length is 1 meter. 1 meter. The 1 diopter is the power of lens whose focal length is 1 meter. ఒక లెన్స్ కి ఫోకల్ లెంత్ 1 మీటర్ ఉంటే దాన్ని 1 డయాప్టర్ గా అంటూ ఉంటాం. సో therefore 1 diopter is equals to 1/మీటర్ గా రాస్తాం. ఓకేనా? 1 diopter is equals to 1/మీటర్. మీటర్ అంటే ఏది? ఫోకల్ లెంత్ అన్నమాట. 1 మీటర్. సో దాన్ని సింపుల్ గా 1 diopter is equals to 1 మీటర్ ఇన్వర్స్ గా రాస్తాం. ఓకేనా? m న్యూమరేటర్కి వెళ్తే m⁻⁻1 గా రాస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద పవర్ ఆఫ్ లెన్స్. రైట్? ఓకేనా? ఇప్పుడు పవర్ ఆఫ్ లెన్స్ అనేది కాన్వెక్స్ లెన్స్ కి ఒక విధంగా, కాన్కేవ్ లెన్స్ కి ఒక విధంగా ఉంటుంది. అది ఎలాగైతే సో అది ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫర్ కాన్వెక్స్ లెన్స్ పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ for convex lens the power of lens is positive. convex lens కి ఎలా ఉండాలి? పవర్ ఆఫ్ లెన్స్ పాజిటివ్ లో ఉండాలి. for concave lens the power of lens is negative. power of lens is negative. అండర్స్టాండ్? ఓకే, కాన్వెక్స్ లెన్స్ కి పవర్ ఆఫ్ లెన్స్ ఎలా ఉండాలి? పాజిటివ్. ఫర్ కాన్కేవ్ లెన్స్ కి పవర్ ఆఫ్ లెన్స్ నెగిటివ్ లో ఉండాలి. అండర్స్టాండ్? ఓకే. సో నెక్స్ట్ ఈ పవర్ ఆఫ్ లెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పాను? ఫోకల్ లెంత్ పైన డిపెండ్ అవుతుంది. పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ డిపెండ్స్ ఆన్ ఫోకల్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది. రైట్? అది కూడా ఎక్కడ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకో. పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ డిపెండ్స్ ఆన్, ఓకే, పవర్ ఆఫ్ లెన్స్ is depends on focal length. Focal length of lens. Focal length of the lens. Power of lens is depends on focal length of the lens. If focal length is smaller, okay na? If focal length is smaller, then greater power of lens is greater. Then power of lens is greater. ఓకేనా? అంటే ఇక్కడే ఉంది మనకి ఫార్ములాలో. ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అయితే పవర్ ఆఫ్ లెన్స్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. పవర్ ఆఫ్ లెన్స్ కనుక ఇంక్రీజ్ అయితే ఫోకల్ లెంత్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫోకల్ లెంత్ అంటూ ఉన్నాం. అంటే ఫోకల్ లెంత్ పెరిగితే పవర్ ఆఫ్ లెన్స్ డిక్రీజ్ అవ్వాలి, లేదా ఫోకల్ లెంత్ డిక్రీజ్ అయితే పవర్ ఆఫ్ లెన్స్ ఏమవ్వాలా? పెరగాలి. అంటే ఒకదానికొకటి ఎలా ఉంటాయి? అవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. ఇఫ్ ఫోకల్
focal length is greater than power of lens is smaller. Okay, power of lens is smaller. Understand? So this is about power of lens. Power of lens అంటే ఏంది? ఒక లెన్స్ కి లైట్ రేస్ ని కన్వర్ట్ చేయాలా లేదా డైవర్జింగ్ చేయాలనే ఎబిలిటీనే ఏమంటాము? పవర్ ఆఫ్ లెన్స్ అంటూ ఉంటాం. కాబట్టి ద డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ లైట్ రేస్ when they are achieved by a lens is expressed in terms of its power. Okay na? So focal length is simple definition. The reciprocal of the focal length is known as power of lens. ఒక లెన్స్ కుంటే ఫోకల్ లెంత్ ని రెసిప్రోకల్ చేసుకుంటే దాన్నే పవర్ ఆఫ్ లెన్స్ అంటాం. పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ 1/f. p is equals to 1/f. ఇన్ కేస్ ఫోకల్ లెంత్ అనేది మీటర్స్ లో గనుక ఉంటే మనం ఈ ఫార్ములా వాడాలి, 1/f. ఇన్ కేస్ ఫోకల్ లెంత్ అనేది సెంటీమీటర్స్ లో ఉంటే ఫార్ములా అనేది 100/f గా రాయాలి. ఓకే, నీట్ గా చూసి రాయాలి. సో ద SI యూనిట్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ పవర్ ఆఫ్ లెన్స్ ఏంది? డయాప్టర్స్. దాన్ని d తో రిప్రజెంట్ చేస్తాం. 1 డయాప్టర్ అంటే 1 డయాప్టర్ ఇస్ ద పవర్ ఆఫ్ లెన్స్ whose focal length is 1 meter. ఓకే, సో దాన్ని 1 డయాప్టర్ is equals to 1/m లేదా m ఇన్వర్స్ గా రాస్తూ ఉంటాం. అండర్స్టాండ్? సో పవర్ ఆఫ్ లెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. ఓకే, పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. నెక్స్ట్, సో కాన్వెక్స్ లెన్స్ కి పవర్ ఆఫ్ లెన్స్ ఎలా ఉండాలి? పాజిటివ్ లో ఉండాలి. పవర్ ఆఫ్ లెన్స్ అనేది కాన్కేవ్ లెన్స్ కి పవర్ ఆఫ్ లెన్స్ నెగిటివ్ లో ఉండాలి. ఓకే, నెగిటివ్ లో ఉండాలి. ఇంకా అంటే ఇప్పుడు పవర్ ఆఫ్ లెన్స్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ కదా, కాబట్టి ఫోకల్ లెంత్ స్మాలర్ గా ఉంటే పవర్ ఆఫ్ లెన్స్ ఎలా ఉంటుంది? గ్రేటర్ గా ఉండాలి. ఇఫ్ ఫోకల్ లెంత్ ఇస్ స్మాలర్, పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ గ్రేటర్. ఇఫ్ ఫోకల్ లెంత్ ఇస్ గ్రేటర్, okay, the power of lens is a smaller. Understand? So this is about the power of lens. Understand? So once observe this power of lens overall. Okay. Let's do some example. Let's do one example. For example, first example చూస్తే, if a lens have +2 diopters of power, find focal length. Okay, find focal length అన్నారు. ఏమన్నారు? ఏ లెన్స్ హ్యావ్ +2 డయాప్టర్స్ అంట. ఏ లెన్స్ ఇచ్చాడు? ఏ లెన్స్ తెలియదు, లెన్స్ అనేది ఇవ్వలేదు కదా, బట్ ఏమి ఇచ్చాడు? +2 డయాప్టర్స్ ఇచ్చాడు. ప్లస్ అంటే కాన్వెక్స్ లెన్స్ అని. పవర్ ఆఫ్ లెన్స్ ప్లస్ అనేది దేనికి ఉండాలంట? కాన్వెక్స్ లెన్స్. కాబట్టి ఇక్కడ దీంతో ఉండే లెన్స్ ఏది? కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాడు. సో పవర్ ఎంత అంట? 2 డయాప్టర్స్. p +2 డయాప్టర్స్ ఇచ్చేసారు. అయితే ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో f ఎంతో తెలియదు. p 1/f. f is 1/p. Therefore 1 diopters any 2, that is equals to 0.5 meters. ఓకేనా? ఎంత ఫోకల్ లెంత్ ఎంత వచ్చింది? 0.5 మీటర్స్ వచ్చింది. సెంటీమీటర్స్ లో 0.5 మీటర్స్ కదా, అది సెంటీమీటర్స్ లో అయితే ఎన్ని? 50 మీటర్స్ ఉంటారు. ఓకేనా? సరే, 50 సెంటీమీటర్స్ ఉంటాయి. అండర్స్టాండ్? ఇది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడు. ఇఫ్ ఏ లెన్స్ హ్యావ్ -2.5 diopters, okay, of power, find focal length. Find focal length of that lens. ఇక్కడ కానీ లెన్స్ నేమ్ ఇవ్వలేదు. ఏమన్నాడు? ఇఫ్ ఏ లెన్స్ హ్యావ్ -2 డయాప్టర్స్. మైనస్ అంటే ఏ లెన్స్? ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ కదా. ఇక్కడ ఇచ్చిన లెన్స్ ఏది? ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ వాడతారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ ఇస్ ఈక్వల్స్ టు -2.5 డయాప్టర్స్. ఫోకల్ లెంత్ తెలియదు కాబట్టి పవర్ ఇస్ ఈక్వల్స్ టు 1/f. therefore f is equals to 1/p, 1/-2.5.
ఓకేనా. సో ఇప్పుడు ఇంటూ 10 ఇంటూ 10 చేసుకున్నాం అంటే డెసిమల్ పోవడానికి అప్పుడు ఏమవుతుంది 10/-25 అంతేనా. 10/-25 ఇప్పుడు 25 డివైడ్ చేయి 10 అని పాయింట్ పెట్టుకొని 0 4 అంటే 25 4s are 100 అంటే -0.4 మీటర్స్. ఓకే -0.4 మీటర్స్ అనేది వస్తుంది ఫోకల్ లెంత్. మైనస్ అనేది ఇక్కడ సైన్ కన్వెన్షన్ లాంటిది. సో కాకపోతే ఫోకల్ లెంత్ ఎన్ని మీటర్స్ ఉన్నాయని 0.4 మీటర్స్ ఉన్నాయని మీనింగ్. అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద పవర్ ఆఫ్ లెన్స్. ఓకే ఇప్పుడు పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఎంత ఒక్కొక్క లెన్స్కి ఒక 2-3 లెన్స్ని కంబైన్ చేసినారు అనుకోండి. ఓకే ఒక 2-3-4 లెన్స్ అట్లా కొన్ని లెన్సెస్ని అన్నిటిని కంబైన్ చేసేసారు. ఎట్లా ఇలా లెన్సెస్ని కంబైన్ చేశారు. కంబైన్ చేస్తే వాటన్నిటికీ కలిపి పవర్ ఆఫ్ లెన్స్ని ఎలా తెలుసుకోవాలి. ఒక్కొక్క లెన్స్ కంటే ఇది ఫార్ములా పవర్ ఆఫ్ లెన్స్కి. మరి నెంబర్ ఆఫ్ లెన్స్ని మిక్స్ చేసేసి ఓవరాల్గా పవర్ ఆఫ్ లెన్స్ కావాలంటే ఏం చేయాలి. ఓకే చూద్దాం. ద కాంబినేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్సెస్ అంటాం. ఇక్కడ రాసేస్తా. కాంబినేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్సెస్ అంటే ఏంటి అంటే ఇందాకే చెప్పాను కదా ఒక్కొక్క లెన్స్కి అయితే మనం చేసాము. 2-3 లెన్సెస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక లెన్స్ ఇదొక లెన్స్ ఇదొక లెన్స్ వీటన్నిటిని జాయిన్ చేస్తాం. వాటన్నిటికి కలిపి అంటే దీనికి ఒక పవర్ ఉంటుంది. సో దీని పవర్ని P1 అనుకుందాం, దీని పవర్ని P2, దీని పవర్ని P3. అంటే అన్నిటికీ ఒకే పవర్ ఆఫ్ లెన్స్ లేదు, అన్నిటికీ డిఫరెంట్ పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది P1 P2 P3 వీటన్నిటికీ కలిపి పవర్ ఆఫ్ లెన్స్ కావాలంటే ఏం చేయాలి వీటన్నిటిని యాడ్ చేసేస్తాం. సో టోటల్ పవర్ దాన్ని నెట్ పవర్ ఆఫ్ లెన్స్ అంటాం, P నెట్ అంటాం. ఓకే నెట్ పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు P1 + P2 + P3 అండ్ సో ఆన్. ఇంకా కావాలంటే ఎన్ని వాడుకుంటే అన్ని పోతూ ఉంటుంది. ఐ అండర్స్టాండ్. కాబట్టి సో ద కాంబినేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ద algebraic sum of the individual power of lenses is known as a combination of power of lenses. The algebraic power of the algebraic sum of the individual power of lenses gives net power of lens. Okay, gives the net power of lens. Net power of lens. Therefore, P is equals to P1 + P2 + P3 plus and so on. ఎన్ని లెన్స్ కావాలంటే అని అట్లా పోతూ ఉంటారు. అండర్స్టాండ్. సో ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ పవర్ ఆఫ్ లెన్సెస్ ఇస్ కాల్డ్ పవర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్సెస్. ఇదే ఫార్ములా అంతే ఇంకేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక ప్రాబ్లం. if two lenses have the powers, if two lenses have the powers 2 diopters అంటే ప్లస్ plus 0.25 diopters, then find the combination of power of lens లేదా net power of lens. నెట్ పవర్ ఆఫ్ లెన్స్ అంటే 2 లెన్సెస్ ఇస్తున్నారు ఇక్కడ. ఆ 2 లెన్సెస్కి పవర్స్ 2 డయాప్టర్స్, ఇది 0.5 డయాప్టర్స్ ఇచ్చారు 2. అప్పుడు నెట్ పవర్ కావాలంటే P is equals to P1 plus P2. Therefore P1 2 డయాప్టర్స్ ప్లస్ ఇది 0.25 మొత్తం 2.25 డయాప్టర్స్, అది నెట్ పవర్. ఓకేనా, అదేమవుతుంది నెట్ పవర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూస్తే
if convex lens have +4 diopters of power and concave lens have -2 diopters of power, find power of lens అంటే total combination of power of lens and focal length. ఓకేనా, ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఫోకల్ లెంత్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి, కాంబినేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్. ఇప్పుడు P is equals to P1 plus P2, that is equals to P1 ఎంత ఇచ్చాడు 4 diopters plus 4 diopters plus P2 ఎంత ఉంది -2 diopters. ఓకే, ఇది -2 diopters, that is equals to +4 -2 ఎంత 2 diopters. పవర్ ఎంత వచ్చింది, నెట్ పవర్ 2 diopters. అప్పుడు ఫోకల్ లెంత్ P is equals to 1/f, f is equals to 1/2, 0.5 meters. ఓకే, 0.5 meters. ఇట్లా ఏం చేస్తామంటే మనం కాంబినేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాంబినేషన్ అంటే అన్ని లెన్సెస్ ఉండే పవర్స్ ని యాడ్ చేసేస్తే సరిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఇవి మైనస్ లైన్ అనుకో, -2 డయాప్టర్స్ -2 డయాప్టర్స్, అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ -2.25 డయాప్టర్స్ అవుతుంది. అంటే -2 -2.5 0.25 మొత్తం కలిపితే -2.25. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంబినేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్సెస్. అండర్స్టాండ్? సో ఇక్కడికి ఓవరాల్ గా పవర్ ఆఫ్ లెన్స్ అనేది అయ్యింది. అండర్స్టాండ్? ఓకే, రైట్. నెక్స్ట్ దీనికి రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏదో చూద్దాం. రైట్, ఇది నోట్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇదో, ఏ డాక్టర్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ఏ కరెక్టివ్ లెన్స్ ఆఫ్ పవర్ +1.5 డయాప్టర్స్. ఓకే, పవర్ ఎంత ఇచ్చాడు +1.5 డయాప్టర్స్. ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. సో ఈస్ ప్రిస్క్రైబ్డ్ లెన్స్ ఈజ్ కన్వర్జింగ్ ఆర్ డైవర్జింగ్. కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్ అంటే కాన్కేవ్ లెన్స్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చుండే లెన్స్ ఏ టైప్ ఆఫ్ లెన్స్ చూసి చెప్పండి. అక్కడ పవర్ ని, ఒక పవర్ దేంట్లో ఉంది పాజిటివ్ లో ఉంది. పాజిటివ్ పవర్ ఆఫ్ లెన్స్ ఏ లెన్స్ ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్ అంటే కన్వర్జింగ్ లెన్సే కదా, కాబట్టి గివెన్ ప్రిస్క్రైబ్డ్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. ఓకే, కన్వర్జింగ్ లెన్స్. ఇప్పుడు పవర్ ని ఫైండ్, ఇప్పుడు ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో P is equals to 1/f, f is equals to 1/p, 1/1.5. ఓకేనా, ప్లస్ లోనే ఉంది. సో ఇప్పుడు పాయింట్ తర్వాత ఇక్కడ 1 తర్వాత పాయింట్స్ ఉన్నాయి, అంటే డెసిమల్స్ లో ఉంది. దాని డెసిమల్ పోగొట్టాలంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని 10 తోనే మల్టిప్లై చేస్తారు. అంటే ఒక పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంటే 10, 2 నెంబర్స్ ఉంటే 100, 3 ఉంటే 1000 తో మల్టిప్లై చేయాలి. సో పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి సో నేను ఏం చేశాను, 10 తో మల్టిప్లై చేస్తే ఇది 10, 1.5 into 10 ఇది 15 అయ్యింది. సో 5 2s are 5 3s are 2/3 అనేది వచ్చింది. 5 3s are 15, 5 2s are 10. సో therefore 2/3, 3 తో 2 ని డివైడ్ చేస్తే 6. ఓకే, 3 6 are 18, మళ్ళా 2 వెళ్తూనే ఉంటుంది. 0.66 మీటర్స్ అనేది వచ్చింది. ఓకేనా, ఫోకల్ లెంత్ ఎంత వచ్చింది 0.66. ఈజ్ ప్రిస్క్రైబ్డ్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్ బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఇన్ పాజిటివ్. అండర్స్టాండ్? సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, బాగా చదువుకోండి. రైట్, అండర్స్టాండ్? ఓకే, సో ఇక్కడ వరకు పవర్ ఆఫ్ లెన్స్ అనేది అయ్యింది. అండర్స్టాండ్? థ్యాంక్ యూ.